జగన్ అనేటువంటి వ్యక్తి ఎవరి మాట వినడు, మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్నారనుకోండి, ముగ్గురులో ఎవరినైనా మనం కన్విన్స్ చేయించవచ్చు. అక్కడ ఒకటే ఏకపక్షం, అది వినడు. కాబట్టి నా మద్దతు తోటి ఖచ్చితంగా కూటమికి ఏమైనా ఉపయోగపడిందే అనుకోండి, నేను నిలబడి గెలిచాననుకోండి, నేనేమి కౌగులించుకోక్కర్లేదు. కానీ నా అవసరం అక్కడ ఏంటంటే, నేను వాళ్ళకి ఇచ్చినటువంటి మేనిఫెస్టో నేను నెరవేరిస్తే నాకు చాలు, హ్యాపీగా ఉంటాను. 6 నెలల్లో 5 ఏళ్ళు నేను కింద మీద పడి చేయాల్సి వస్తే, ఒకవేళ నన్ను గెలిపించుకుని ఉంటే నా మీద భారం ఉండేది. కాబట్టి ఇప్పుడు నాకు ఆ భారం లేకుండా చేశారు వాళ్ళు. ఓకే, ఇబ్బంది లేదు నాకు ఇప్పుడు. సో కాబట్టి నా చేతిలో ఏమి లేదు కాబట్టి నేను చేయాలన్నా నేను చేయలేను, ఇప్పుడు కష్టం నాకు. కాబట్టి నేను ఈ ఆలోచనతో ఊహించాను, అదేమి నేనేం బయట చెప్పలేదు. కానీ అక్కడున్న మీడియా మిత్రులతో ఎప్పుడు సరదాగా చెప్పేవాడిని, స్వామీజీ మీరు ఇలా కష్టపడుతున్నారంటే, ఏమోనయ్యా ఈ కష్టానికి ఇండిపెండెంట్గా గెలిచి చెరో 87 వస్తే 88కు ఒక్కటి ఏదైతే ఉందో అది మనం ఎందుకు కాకూడదు, అలా జరగకూడదని కూడా ఏం లేదు కదా. మీరు 123 వస్తుందని ఎట్లా చెప్పగలిగారు? అందుకనే ఆయనకి ఎక్కువ వస్తుంది అనేటువంటిది నేను విన్నాను. కానీ నాకు 125 రాబోతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి ముందు రోజు మాట్లాడారు. 123 సబ్జెక్ట్ కరెక్షన్ అది. సో ఆ బయటికి వచ్చి ఆ మాట మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఆ రోజున? మిమ్మల్ని చాలా మంది నివారించారట, వెళ్ళొద్దు, ఆపండి, వద్దండి. కానీ ఈ రోజు మొత్తం ఆంధ్ర తెలంగాణలో అందరూ అదొక్కటే అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారంటే, పరిపూర్ణానంద గారు ఎందుకు ఆ రకంగా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది? ఒక బీజేపీలో ఉన్నారు, బీజేపీ కోసం ప్రయత్నం చేశారు, టికెట్ కోసం రాలేదు, ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. ఇక్కడ వ్యతిరేకత అనేది ఉంది కాబట్టే ఆయన బీజేపీలోకి వెళ్ళారు, ఆయన భావాలు కలుస్తున్నాయని కాబట్టి బీజేపీలోకి వెళ్ళారు. బట్ ఇక్కడికి రాగానే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి మీరు క్వైట్ ఆపోజిట్ గా వచ్చి మాట్లాడారు. అంటే ఏ రకంగా మీరు అది వాసన పసిగట్టారా, లేకపోతే ఆ వాసన పసిగట్టిన వాసన సరిగ్గా అక్కడ కనెక్ట్ కాలేదా, ఏంటి దానికి వెనకాల ఏమైనా కారణం ఉందా? ఇప్పుడు ఒకటండి, ఒక్కొక్కళ్ళకి ఒకటి అనిపించి చెప్పామనుకోండి, కొన్ని సందర్భాల్లో దాని మీద చాలా, ఇప్పుడు నేను సఫాలజిస్ట్ని కాదు. ఓకే, సెఫాలజిస్ట్ కాదు. నేనేమి జ్యోతిష్యం, జగన్ జాతకాలు, చంద్రబాబు జాతకాలు చూడలేదు. ఎందుకంటే చంద్రబాబు గారి జాతకం లేదు, ఆయన పుట్టింది అవన్నీ కూడా ఎక్కడ ఎవరికి ఏం తెలియదు, అది కరెక్ట్ కాదు. సో జాతకాలు చూసి నేనేం చెప్పలేదు, నెంబర్ 2. నెంబర్ 3, నేనెక్కడ ఎంక్వైరీ చేసి విచారణ చేసి నేను శాంపిల్స్ తీసుకును, లేకపోతే నేను ఈ 3 నేను చేయలేదు. కాకపోతే నాకేంటనంటే, మళ్ళీ వైఎస్ఆర్సీపీ రాబోతుంది అనేటువంటి ఒక సంకేతము ఏదైతే నాకు కలిగిందో నేను ఒక అలర్ట్ గానే భావించాను. ఎందుకంటే మళ్ళీ 5 ఏళ్లలో ఎలాంటి భావజాలాలు ఉంటాయి, ఎలా వెళ్తుంది సమాజం, మన కార్యాచరణ ఏంటి అనేటువంటి ఆలోచనలు నాలో మెదులుతాయి కదా. అవును. సో ఇప్పుడు కూటమి వచ్చింది అనుకోండి, కూటమి వచ్చింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ నా కార్యాచరణ ఏంటనేది ఆలోచించుకుంటాను. సో ఆ ఆలోచన దృక్పథంతో నాకున్న ఇన్ఫర్మేషన్ తోటి ఇలా రాబోతుంది, ఇలా వస్తుంది, 120 స్థానాల నుంచి 130 స్థానాల మధ్యలో రావచ్చు అని చెప్పితే నాకు ఒక ఆయన చెప్పింది నేను చెప్పాను. అందులో కూడా స్పష్టంగా ఒక అజ్ఞాతమైన వ్యక్తి, అంటే ఆయన బయటికి రాడు ఎప్పుడు, ఆయన చెప్పేది చాలా వరకు ఎప్పుడు కూడా ఆయన ఏ పార్టీకి సంబంధం లేదు, ఆయన బీజేపీకి కూడా సంబంధం లేని వ్యక్తి. ఆయన ఈసారి చెప్పాడు, ఆయన స్పష్టంగా బీజేపీ చాలా దెబ్బతినబోతుంది చెప్పాడు. నేను అది యాక్సెప్ట్ చేయలేదంటే, లోపల మానసికంగా నేను దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఈ జగన్కి ఏం చెప్పారంటే, ఆయన ఇంత ఓటింగ్ జరిగింది కాబట్టి ఇది ఏది వీళ్ళు అనుకుంటున్నట్టు ఏదో ఇలా రాదు, జగన్కి నిజంగా పథకాలు ఇవన్నీ కూడా బాగా అందాయి, ఆడవాళ్ళు ఓట్లేశారు కాబట్టి 160 స్థానాలు 158 నుంచి 162 వస్తాయని చెప్పాడు. నాకు అది అవతలికి వెళ్ళింది. అది అదేగా, నేను అది నమ్మలేదు, అంత వస్తుందా, అంత ఎక్కడ వస్తుంది అనేది నాకు ఆశ్చర్యం కలిగి, అప్పటికి కొద్దిగా టీవీలో ఇంకొకటో వీళ్ళు వాళ్ళు చెప్తుంటే మేబీ 123 వస్తాయేమో, 123 వస్తుంది అనేటువంటిది నేను ఆ రోజు వ్యక్తం చేశాను. ఎందుకు అసలు వ్యక్తం చేయాల్సిన అవసరం కూడా లేదేమో కదా ఆ టైంలో? వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు, వ్యక్తం చేస్తే తప్పు లేదు, వ్యక్తం చేసాం. భావ వ్యక్తీకరణ, ఆఫ్ కోర్స్ స్వాతంత్రం లేదా? స్వాతంత్రం ఉంది. ఇప్పుడు నేను నమ్మింది ఏంటనంటే, 175 స్థానాల్లో 82% పోలింగ్ అయిందనంటే వ్యతిరేకతతో పోలింగ్ అవ్వాలి, లేదా హంగ్ అయినా రావాలి. ఓకే, లేదా కూటమికైనా పూర్తి మెజారిటీ రావాలి. ఈ 3 జరగాలి. 3వది జరిగింది.
కానీ నేను ఆశించింది ఏంటంటే హంగొచ్చి హిందూపూర్లో అంటే ఊహ ఒక చిన్న ఊహ అది. అంటే నేను గెలిస్తే ఇండిపెండెంట్ గా డెఫినెట్లీ నా అవసరం ఏర్పడితే నేనేం కోరుకుంటాను, నేను ఎవరికైనా సరే నేను మద్దతు ఇస్తాను, కానీ నా మద్దతు మీ పార్టీ వరకే, మీలో విలీనంగాను. నేను హిందూపురానికి నేను ఇవన్నీ మాటిచ్చాను. నాకు 6 నెలల్లో ఇవన్నీ ఎవరు నెరవేరుస్తారని మాటిస్తే మిగతావన్నీ పక్కకు పెట్టి నాకు హిందూపురం చేయగలరంటే వాళ్ళకి నేను మద్దతు ఇస్తానని చెప్పాను అనుకోండి, ఖచ్చితంగా కూటమే నన్ను కోరుకుంటుంది. మేము మద్దతు మీకు ఖచ్చితంగా నెరవేరుస్తాము, ఇవన్నీ చేస్తామని